అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి మార్చి 25 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉంటారు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేక లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటుందండి. అయితే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకుని రాసేది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గం ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురు పేరు వచ్చి పండిత రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేతులు చాలా ప్రత్యేకత కలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటల పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వరకు కూడా ఫోన్ కాల్ ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారి రేపటి రోజు సాయంత్రము 5 గంటలకి ఒక వార్త తెలుస్తుందండి. అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఈ వార్తకి మీరైతే చాలా ఆశ్చర్యపోతారు. ఆ వార్త మీలో రకాల పరిణామాలు అయితే ఎదుర్కోబోతున్నారు. ముందుగా ఈ రాశివారి యొక్క మనసుగా మనం గమనించినట్లయితే అండి, వీళ్ళు పైకి ఒకట్లా లోపల ఒకటి మాట్లాడే మనస్థితి కాదే కదండి. ఏదైనా తెగించి ముందుకు వెళ్ళేంత వ్యక్తిత్వం కలిగిన వారు. ఎంతైనా పనైనా కానీ మీరు సాధిస్తారు. ఏ పనైనా కానీ మీరు చేయగలరు. ఎంత దూరమైనా కానీ మీరు వెళ్ళగలరు. కానీ వెళ్ళే ప్రతి దాంట్లో వచ్చే ప్రతి పనిలో కూడా మీకు మానసిక ఒత్తిళ్ళు, మానసిక ఇబ్బందులు, మానసిక ప్రయత్నాలు, సమస్యలు ఇవే బాగా ఎక్కువ అవుతుంటాయి. కానీ మీకు ఎదురేటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలు రేపటి ఏమున్నాయంటే, ఊహించినటువంటి ఒక వ్యక్తి నుండి సహాయం అనేది మీకు అందేటువంటి అవకాశం క్షుణ్ణంగా కనిపిస్తుంది. ముఖ్యంగా అసలు ఊహించినటువంటి వ్యక్తి ఎవరు, అసలు ఆ వ్యక్తి నుండి మీకు ఎటువంటి సహాయం అవుతుంది ఎందుకు మనం గమనించినట్లయితే అసలు ఊహించలేరండి. ఆ వ్యక్తి మీకు సహాయం చేస్తామని, అసలు ఆ వ్యక్తి వలన మీకు మంచి జరుగుతుంది అనేది కూడా మీరు అసలు ఊహించరు. ఎందుకంటే గతంలో ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా నష్టపెట్టినటువంటి వ్యక్తి అయి ఉండవచ్చు. చాలా ఇబ్బంది పెట్టాడు, చాలా సమస్యలకు మిమ్మల్ని తోసేశాడు. అలాంటి వ్యక్తి మిమ్మల్ని మానసికంగా ఒత్తిడి కలిగించినటువంటి వ్యక్తి వారి తప్పు వాళ్ళు తెలుసుకొని, వారి జీవితం నేర్చినటువంటి ఇబ్బందులు, వాళ్ళు చేసినటువంటి సమస్యలు గుర్తుపెట్టుకొని తిరిగి మరలా మీ సహకారం నిలబడేటువంటి అవకాశం అయితే రేపటి కనిపిస్తుంది. వాళ్ళ సహకారం మీకు లేకపోయినప్పటికీ మీరు మీ దగ్గర వచ్చి సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వారు ఎవరో తెలిస్తే వారు కాదండి, వారు మీ బంధువులై ఉండవచ్చు, మీ చుట్టాలై ఉండవచ్చు, లేదా మీకు పూర్తిగా మీ యొక్క జీవితం ఏంటంటే సమస్యలు బాగా ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి అయి ఆల్రెడీ మీ యొక్క గతంలో ఉన్నటువంటి ఆ జీవితంలో ఎవరో ఒకరు పక్క వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి కావచ్చు. అయితే ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చండి, ఇలా ఎవరైనా కావచ్చు. అలా వారు ఆర్థికంగా మీకు సహకారంగా రేపటం చేయబోతున్నారు, లేదా ఒక మంచి అవకాశాన్ని మీకు మార్గదర్శకంగా చూపడానికి కూడా ఎక్కువ అవకాశం అనేది కనిపిస్తుంది. మీరు ఏదైతే కోల్పోయారో, ఏ పని అయితే మీరు ఇంకా చేయలేకపోతున్నారో, ఏ విషయంలో అయితే మీరు పూర్తిగా వ్యతిరేకాన్ని ఎదుర్కొంటున్నారో అలాంటి వాటి నుండి మీకు ఒక పూర్తి విముక్తి ఇచ్చేటువంటి అవకాశం చాలా బలంగా కనిపిస్తుంది. మరి ఆ వ్యక్తి వలన బంధువులు గతంలో మిమ్మల్ని ఎవరైతే సమస్యలు పెట్టారో, ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో, ఎవరైతే మిమ్మల్ని చికాకులు కలిగించారో తిరిగి మరలా వారి తప్పు తెలుసుకొని మీ మంచితనం అర్థం చేసుకొని తిరిగి మరలా మీకు సాయం చేయడానికి రేపటి మీ ముందుకు వస్తారు. కానీ మీరు అలాంటి సహకారం ఎప్పుడు కూడా పుచ్చుకోకపోవడం మంచిది. ఎందుకంటే గతంలో అవహేళన చేసిన వారు రేపు అనేది ఎలా మారుతారు ఎవరిని చెప్పలేరు కదా. కాబట్టి ఎవరికైనా దానికి ఆచితూచి అంచనా వేసుకోవడం మంచిది. అది మీకే మంచిదనమాట. అయితే గతంలో మీ నుండి వెళ్ళిపోయినటువంటి వారు మరలా మీ దగ్గర రావాలని ఒక ముఖ్య సహాయం చేయాలనుకుంటే ముఖ్యమైన సంఘటనలు చూసినప్పుడు ఆ వ్యక్తి నుండి ఏదో తప్పకుండా ఆశిస్తున్నారని అర్థం చేసుకోవాలి. ఆ వ్యక్తి నిస్వార్థంగా మిమ్మల్ని సహాయం చేస్తే పర్వాలేదు. నిస్వార్థంగా తను మీకు ఏదైనా కానీ చేయాలని చెప్పి అనుకుంటే మాత్రం అటువంటి వ్యక్తి వలన కొంచెం నష్టాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక మరొక విషయం ఏమిటంటే, మీరు ఊహించినటువంటి అవకాశాలు ఎవరైతే రేపటి రోజు రాశివారి ఉద్యోగ విషయంలో కానీ, లేదంటే వ్యాపార విషయంలో కానీ, అలాగే బహిరంగ పరిచయాల ద్వారా మీకు ఒక చిన్న ప్రయత్నం అనేది ఒక పెద్ద విజయంగా మారే అవకాశం రేపటి కనిపిస్తుంది. ఎవరైతే ఉద్యోగంలో చాలా చికాకులను ఎదుర్కొంటూ, సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటూ నష్టాలు బారిన పడుతున్నారో, లేదా వ్యాపారంలో కొన్ని చికాకులు, సమస్యలు కలిగి ఉంటున్నారో అటువంటి వారికి రేపటి ఒక వ్యక్తి వలన, ఒక వ్యక్తి యొక్క పరిచయం అనేది ఒక చిన్న ప్రయత్నం ద్వారా రేపటి మీకు విజయం అనేది కనిపిస్తుంది. అలాగే గడిచిన రోజుల్లో వాయిదాలు వేసినటువంటి పనులు కూడా ఒక్కసారిగా ముందుకు వెళ్ళినట్లుగా మీకు కనిపిస్తుంది. గతంలో మీరు ఏదైతే వ్యాపారపరంగా సమస్యలకు వెళ్ళిపోయారో, ఉద్యోగపరంగా ఏదైతే చికాకుల్లో ఉన్నారో, ఏదైతే మీకు గడిచినటువంటి వాయిదాల్లో కొన్ని సమస్యలు, నష్టాలు కలిగించాయో అలాంటివి కూడా రేపటి మీకు పూర్తిగా
వాటి నుండి విముక్తి అయినట్లుగా మీకు అనిపిస్తుంది. అలాగే కొత్త అవకాశాలు రేపటి మీకు అందుతాయి. ద్వేషపూరితమైనటువంటి అవకాశాలు మీకు ఏదైనా ఉన్నాయా, ఆ యొక్క ద్వేషపూరితమైన అవకాశాలు మీకు ఏదైనా తెచ్చిపెడుతున్నాయనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ముఖ్యంగా ఎవరో మిమ్మల్ని దెబ్బతీయడానికి చేసేటువంటి ప్రయత్నాలు మీకు రేపటి ఇబ్బంది కలిగించవచ్చు. ఆ యొక్క ప్రయత్నాల నుండి, ఆ యొక్క చేసేటువంటి పనుల నుండి మీరు ఎంతో మానసిక బాధను కూడా కలిగి ఉండవచ్చు. అయితే వారు ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చండి. ఖచ్చితంగా వారు ఎవరో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే మీరు తప్పకుండా వాటి నుండి బయటపడాలి. రేపటి మీరు చేసేటువంటి ఒక చిన్న పరిహారం అనేది శత్రునాశనానికి బాగా ఉపయోగపడుతుందండి. అది కూడా చెప్తాను. మీరేంటంటే ఊహించినటువంటి అవకాశాలను పొందుతారు, అలాగే మంచి లాభాలను పొందుతారు. కానీ మీరు బాగుపడుతున్నారని చెప్పేసి తెలుసుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు చూడండి. వారు ఏడుపు వలన, వారు చేసినటువంటి కుట్రల వలన మీకు దక్కేటువంటి విజయం అనేది కొంచెం వెనుకబడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే వారి నుండి సురక్షితంగా మీరు బయటపడి వచ్చినటువంటి అవకాశాన్ని, వచ్చినటువంటి డబ్బుని, వచ్చినటువంటి ప్రయత్నాన్ని చేజార్చుకోకుండా జాగ్రత్తగా ఉండాలంటే మీరు చేయవలసిన పని గురించి కూడా చెప్తామండి. అంతేకాకుండా రేపటి ప్రత్యేకంగా చెప్పాలంటే రేపటి రోజున ఏంటంటే ఎంతో గొప్ప రోజు అని చెప్పుకోవాలి. ఆధ్యాత్మికంగా మంచి ప్రేరణ కలిగినటువంటి రోజు కాబట్టి రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీరు ఎక్కడైనా సరే దగ్గరలో వినాయక స్వామి గుడి ఉంటే వెళ్ళండి. వినాయక స్వామి గుళ్ళో ఖచ్చితంగా కూడా గరికమాల సమర్పించి స్వామి వారికి మీరు మీ యొక్క విన్నపం చెప్పుకోండి. ఏమని అంటే, స్వామి నాకు శత్రునాశనం ఏ పని మొదలుపెట్టినా కూడా విఘ్నాలు కలుగుతున్నాయి, ఎవరి వల్ల మాకు ఆపదలు కలగకుండా చూడు స్వామి అని చెప్పి స్వామివారిని వేడుకొని గరికమాల గుళ్ళో సమర్పించరండి. ఖచ్చితంగా కూడా మీకున్న శత్రుబిడ నాశనం అవుతుంది. మీ అన్ని పనులు కూడా, వెనకబడిన పనులు కూడా మీకు మొదలవుతాయి. రేపటి రోజు ఖచ్చితంగా మాత్రము మీరు వినాయకుడిని ఆధారం చేయటం వల్ల అన్ని రకాలు కూడా మీకు మేలు జరుగుతుందండి. వినాయక స్వామి గుళ్ళో మీరు గరికమాల ప్రతి వారము సంగ్రహణ చేతులకు పూజ చేయించుకుంటే మీకు తిరుగనేది ఉండదండి. రేపటి ఎదురయ్యేటువంటి ఎదుర్కొనేటువంటి శత్రువుల బారిల నుండి ఏదైనా కానీ వచ్చినటువంటి ప్రమాదాన్ని కానీ మేము వాటి నుండి బయటపడే విధంగా మాకు సహాయాన్ని అందివ్వండి స్వామిని మీరు వేడుకోండి. ఖచ్చితంగా కూడా మీ యొక్క సమస్య అనేది ఖచ్చితంగా 100% పరిష్కారం అయితే అవుతుందండి. ప్రతిదానికి కూడా ఒక చక్కటి పరిహారం అనేది ప్రతి వారి జీవితంలో ఉంటుంది. ఆ పరిహారం పాటించినట్లయితే ప్రతికూలంగా అనుకూలంగా ఖచ్చితంగా మార్చుకోవచ్చండి. కాబట్టి రేపటి రోజున మీరు ఖచ్చితంగా కూడా ఎక్కడైనా సరే ఈ విధంగా చేసేది చూడండి. వినాయక స్వామి యొక్క ఆరాధన మనకి పనుల్లో విఘ్నాలు కలగకుండా ఉంటుంది. మనం చేసే పని నిర్విఘ్నంగా పూర్తవుతుందండి. అందుకని అంటారు స్వామివారిని తొలి ప్రసాద దేవత, తొలి మహాదేవుడు అని చెప్పి. అందుకని చెప్పి ఎప్పుడైనా సరే అండి మన పనులు విఘ్నాలు కలగకుండా స్వామివారిని మనము పూజించినట్లయితే మనకు జరిగే పనులను విఘ్నాలు లేకుండా జరుగుతాయి. మీరు రేపు ఖచ్చితంగా కూడా ఈ ఆరాధన చేసుకోండి. మరి ఇంకొకటి ఏంటంటే ప్రతి మంగళవారం కూడా రాహుకాలంలో దీపం వెలిగించడం ద్వారా అండగా కూడా మీకు శత్రునాశనం కలుగుతుందండి. రేపటి రోజున ఉత్తర దిక్కు ప్రయాణం మీకు చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే మీరు కొలిచేటువంటి దైవం కావచ్చు. రేపటి మీకు చేసేటువంటి సహాయం అనేది మర్చిపోకూడదండి. భగవంతుడు చూపించబోతాడు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సహాయం అనేది భగవంతుడు చూపిస్తూనే ఉంటాడు. కానీ దాన్ని మనము ఖచ్చితంగా కూడా అంటే మాకు స్వామి దయ వల్ల ఈ పని చేస్తున్నామని మనం అనుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా మన పనులన్నీ కూడా విజయంగా పూర్తవుతాయి. ఎవరైతే మీపై శుద్ధ పూజ లేదా శుద్ధ ప్రయత్నాలు ఇటువంటి చేస్తారో అలాంటి వారు తప్పకుండా వారు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా రేపటిన ఫలించకుండా తిరిగి మరలా వారికే బ్రహ్మాండంగా భగవంతుడు తిరిగి అనుగ్రహిస్తాడు. మరి శత్రు దురాచరణతో మీకు ఏదైనా నిర్వీర్యం చేయాలనేటువంటి ఉద్దేశంతో మీ జీవితాన్ని ఇబ్బందిగా తీసుకెళ్లాలని చెప్పి చూస్తున్నారు. కాబట్టి మీరు కూడా అనుకోని రీతిలో ఒక రక్షణ అనేది మీ చుట్టూ ఏర్పరచుకుంటే దైవ కటాక్షం అనేది రేపటం చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు గమనిస్తే ఖచ్చితంగా రేపటం దేవాలయ దర్శనం చేసుకోండి, ఇంట్లో పూజ చేసుకోండి. అలాగే మామూలుగా చిన్న సాధారణంగా మీకు ఏ టెంపుల్ అయితే వీలుంటే ఆ టెంపుల్కి వెళ్ళరండి, సరిపోతుంది. మరి రేపటి రోజు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించడం ఏ విధంగా ఉన్నాయో తప్పకుండా ఏ నిర్ణయం అనేది కూడా మీరు ఆలోచించకుండా తీసుకోకండి. ఏదైనా సమయం రావాలి కదా, కాబట్టి వెయిట్ చేయండి. అలాగే మీరు చాలా ధైర్యంగా రేపటి ఉండాలి, విశ్లేషణతో ముందుకు వెళ్ళాలి. మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మాటలు మీ మీద చూపించడం ఆకస్మిక శ్రద్ధను ఇదంతా కూడా మీరు గమనించండి. ఎవరైతే మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళ మాటలను జాగ్రత్తగా గమనించుకోండి. వాళ్ళు అసలు మీపై ఎటువంటి శ్రద్ధ చూపిస్తున్నారు, అలాగే ఏ రకమైనటువంటి అవకాశవాదులుగా ఏ విధంగా ప్రయత్నం మొదలుపెట్టనేది కూడా ఒకటి పస్తాలు చూసుకోవాలి. ఇక పాత స్నేహితులు లేదా బంధువులు వచ్చేటువంటి అనేది రేపటి మీకు చాలా ప్రాముఖ్యతగా నిలవబోతుంది. ఎవరైతే మీకు మంచి నీతి నిజాయితీగా ఉండాలని చెప్పి మీ జీవితంలో అనుకున్నటువంటి ఒక వ్యక్తి యొక్క పరిచయం మీకు చాలా అందంగా అలాగే ఉత్సాహాన్ని కూడా ఇస్తుందన్నమాట. కాబట్టి ఈ విషయంలో మీరు రేపటి రోజు జాగ్రత్తగా ఉండటం అయితే మంచిది. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాల కూడా అంటే రేపు మీరు ఆరోగ్య సంబంధ సమస్యలు అసౌకర్యాన్ని కలిగించవచ్చు. తెలివిగా పొదుపు చేసుకోండి. ఒకవేళ పార్టీ పెట్టుకుందాం ప్లాన్ చేసుకుంటే మీ సన్నిహిత స్నేహితులను ఆహ్వానించండి. అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలామంది ఉంటారు. మీ ప్రియమైన వ్యక్తుల విచారానికి మీ చక్కని చిరునవ్వు తిరుగులేని విరుగుడండి. మీ ఉద్యోగంలో మీ పనులు పూర్తి చేయడంలో మహిళా సహోదరుల సహకారం మీకు లభిస్తుంది. ఈ రాశి చెందిన వారు మీ కొరకు రేపటి చాలా సమయం దొరుకుతుంది. మీరు మీ సమయాన్ని మీ కొరకులు తీర్చుకోవడానికి, వంటి చదువుకోవడానికి, మీకు ఇష్టమైన పాటలు వినడానికి ఈ సమయాన్ని మీరు కేటాయిస్తారు.
మీ జీవితంలో విలువైన గొప్పగా వర్ణించగా మీ భాగస్వామి మిమ్మల్ని ఎంతగానో ఆనందపరచబోతున్నారు. రేపటి రోజున అందరికీ కూడా మీకు ఆనందకరమైన రోజు అని చెప్పుకోవాలి. మరి తెలిసిన ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.